శివాయ. ఓం నమః శివాయ. శ్రీ అరుణాచల వైభవం. భగవాన్ రమణుల తత్వం. బళ్ళాల మహారాజు గారు కట్టించిన గోపురం పేరు కిళీ గోపురం అని పిలుస్తారు. అసలు కిళీ గోపురం అనే పేరు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు చూద్దాం. కిళీ గోపురం లోపలికి వెళ్తున్నప్పుడు సుబ్రహ్మణ్య దేవాలయం కనబడుతుంది. ఆ సుబ్రహ్మణ్య దేవాలయం వద్ద తలెత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనబడతాయి. బొమ్మల్ని బట్టి మనకు అక్కడొక కథ తెలుస్తుంది. ప్రౌఢదేవరాయలని ఒక రాజు ఉండేవాడు. ఆ ప్రౌఢదేవరాయల దగ్గర అరుణగిరినాథర్ అనే ఒక వ్యక్తి ఆస్థాన కవిగా ఉండేవాడు. అంతకుముందే ప్రౌఢదేవరాయల దగ్గర ఇంకొక వ్యక్తి ఆస్థాన కవిగా ఉండేవాడు. అతనే సంబంధన్. కానీ ఈ అరుణగిరినాథన్ తర్వాత సంబంధం తర్వాత ఆస్థాన కవి అయ్యాడు. అది కూడా ఎందుకు అలా అవ్వవలసి వచ్చింది అంటే, అరుణగిరినాథర్ చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన తల్లి శరీరం విడిచిపెట్టేసింది. అంతకుముందే తండ్రి చనిపోయాడు. ఆవిడ శరీరం విడిచిపెడుతూ అరుణగిరినాథన్ని రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది. అక్కగారి పేరు అది అరుణగిరి అనేది. ఆమె ఈ అరుణగిరినాథర్ను పెంచి పెద్ద చేసింది. ఈ అరుణగిరినాథుడు దుర్వ్యసనాపరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది. అరుణగిరినాథన్కి వైరాగ్యం కలిగి, ఇన్ని తప్పులు చేశాను నేను ఇంకా బ్రతకకూడదు అని ఈ బళ్ళాల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చచ్చిపోతానని అక్కడి నుంచి క్రింద పడ్డాడు. అరుణగిరినాథన్ క్రింద పడిపోతుంటే ఆ గోపురం మీద నుంచి, గోపురం కింద లోపలున్న సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి అరుణగిరినాథన్ని చేతులు పట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్పర్శ తగలగానే అరుణగిరినాథన్ కవిత్వం పెళ్ళుబికి మహాభక్తుడయ్యాడు. ఆయన అద్భుతమైన సుబ్రహ్మణ్య గీతాలు రచన చేశాడు. సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు. ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారు అరుణగిరినాథన్ గొప్పతనాన్ని తెలుసుకుని అంతకుముందు ఉన్నటువంటి ఆస్థాన కవి అయిన సంబంధన్ను తీసేసి అరుణగిరినాథన్కు ఆస్థాన కవి పదవిని ఇచ్చాడు. ఈయన ఆస్థాన కవి పదవిలో ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనే తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్య నేర్చుకొని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవ్వరికీ కనబడకుండా విడిచిపెట్టి చిలుకలోనికి ప్రవేశించి పక్కన ఉన్న వనాలలోకి వెళ్ళి పారిజాత పుష్పాలు తీసుకువచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. అదంతా కనిపెట్టాడు సంబంధన్. ఇతని శరీరాన్ని వదిలిపెట్టి చిలుక శరీరంలో వెళుతూ ఉంటాడు. నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది, ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చేయాలి అని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే అతని శరీరాన్ని కాల్చేశాడు సంబంధన్. అతనికి శరీరం లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇప్పటికీ పాటలు పాడతారని అంటూ ఉంటారు. ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి ఆ గోపురానికి కిళి గోపురం అని పేరు వచ్చింది. అందుకని చిలుక బొమ్మ ఉంటుంది దాని మీద. అరుణాచల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చేయాలి అన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు. ఇతర నామాలు కూడా పలకవచ్చు, వాడవచ్చు. కానీ
ఈ నామాలే నా దగ్గర పలకాలి, దానిచేత నేనెక్కువ ప్రీతి చెందుతాను అంటాడు పరమశివుడు. అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో చక్కగా సామూహికంగా కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు. ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు స్వయంగా పరమేశ్వరుడే. అరుణాచల క్షేత్రంలో చెప్పాల్సిన శివనామాలు ఏమిటంటే, ఓం శోణాద్రీషుడు, అరుణాద్రీషుడు, దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంఘ్రిపతి, శ్రీమంతుడు, మృగమదీశ్వరుడు, భక్త ప్రేక్షణ కృతు సాక్షి, భక్తదోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాదుడు, శ్రీహాలాహల సుందరుడు, కహవైశ్వర్యదాత, స్మత్య సర్వాఘనాశకుడు, వ్యత్యస్త్ర నృత్య భుజదృక్సకాంతి నటేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తపరాధశోధుడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మరుద్రాక్షలాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది అంతరహితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానందరూపుడు, సర్వాత్మ జీవకుడు, స్త్రీ సంగవామ సుభగుడు, విధి భీత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్తవాంఛితదాయకుడు, ఆశ్చర్య వైభవుడు, కామినిరవజ్యుడు, నిధిప్రదుడు, శూలి పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీశుడు, మృడుడు. ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళిన భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసిన నామాలు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామాలు పలుకుతారో, ఎవరు ఈ నామాలతో శివలింగానికి పూజ చేసుకుంటారో వారందరికీ నా అనుగ్రహం విశేషంగా కలుగుతుందని పరమశివుడు స్వయంగా అన్నారు. అరుణాచలం మీద ఒకానొకప్పుడు ఒక సాలెపురుగు గూడు కట్టింది. దానిపై లేత సూర్యకిరణాలు పడ్డాయి. ఆ సాలెగూడు విశేషమైన కాంతితో మెరిసింది. ఆ మెరుపు కొండ మీద పడింది. కొండ స్థూల శివుడు, ఆది శివుడే. శివుడు శరీరం మీద కాంతి పడేటట్లుగా మెరుపులతో కూడిన బట్ట శివలింగానికి కట్టిన పుణ్యమిచ్చిన సారెపురుగుకు మోక్షమిచ్చాడు పరమశివుడు. అలాగే అక్కడొక ఏనుగు కొండలలోకి ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది. ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి. శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యమిచ్చి ఏనుగుకి పునరావృత్తి రాహిత్యం ఇచ్చాడు శివుడు. అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరి తవ్వితే దాని లోపలున్న ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి. మణులు ప్రకాశించినట్లుగా ప్రకాశించాయి. ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీపశోభను వెలిగింపచేసిందని ఆ ఎలుక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది. ఒక చిలుక కూడా అరుణాచల పర్వతం మీద ఎగురుతున్నప్పుడు దాని రెక్కల కదలికలకి ధూళికలాలు తొలగించబడ్డాయి. అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసిందని చెప్పి దానికి మోక్షమిచ్చాడు ఆ శివయ్య.
అన్నిటికన్నా ఆశ్చర్యం, ఒకప్పుడు అరుణాచలం దేవాలయంలోకి ఒక గద్ద ప్రవేశించింది. బలిపీఠం మీదున్న కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోవడానికి అవకాశం లేక తన రెక్కలను అల్లార్చింది ఆ ముద్ద కోసం. కబళం కింద పడింది. అది రెక్కలల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీదున్న ధూళి కొంత ఎగిరింది. ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచిందని మోక్షమిచ్చాడు శివుడు. ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు.